ఏమండి మధు మహితానండి. ఎక్కడ? ఏమండి కృష్ణ గారు గుడికొచ్చారా? లేదు, కబడ్డీ ఆడుకోనకు వచ్చాం బాబు. అబ్బా ఊరుకోండి, వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. ఎవరిని? ఒకరినొకరు వాళ్ళని ఆశీర్వదించండి. చూసి చాలా కాలం అయింది. దీర్ఘ సుమంగళి. అతను మధు అండి. మరి జుట్టు పెంచుకుని ఆడపిల్ల అది ఇప్పుడు ఫ్యాషన్. అలాగా? మహితాను కొంచెం లావయ్యా. అయ్యో ఏంటండి మీరు? ఏంటి షాక్ అయ్యారండి? తప్పు చెప్పానా? ఏ బాబారా, ఏంటి మహి స్పెషల్ గా దండలు తీసుకుంటున్నావు? ఎంత ఘాటుగా ప్రేమలో పడిపోతే మాత్రం అన్ని విషయాలు మర్చిపోవాలా? ఈ రోజు సీతారాముల కళ్యాణం. అవును కదా. రెండివ్వండి. ఇవిగో. బావా, ఈ గుళ్ళో ఒక స్పెషాలిటీ ఉంది. ఈ ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించి మన మనసులో ఒక కోరిక కోరుకుని మనం ప్రదక్షిణాలు చేసి వచ్చేసరికి ఈ దీపం వెలుగుతూనే ఉంటే రాముడు మన కోరిక తీర్చినట్లే. గాలిలో దీపం వెలిగించడం అంటే ఇదేనా? నిజంగా బావా. మహి, నేను ఇలాంటివి నమ్మనని నీకు తెలుసు కదా. ఈ రోజంతా నేను చెప్పినట్లుగానే చేస్తా అన్నావు కదా. ఏ మహి, దీపం ఆరిపోతుంది. అబ్బా నువ్వు రా బావా. దేవుడా దేవుడా దేవుడా, దీపం వెలుగుతూనే ఉండాలి. దేవుడా 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 దేవుడా. ఏం కోరుకున్నావు మహి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు తథాస్తు. వైదేహీ సైతం సముద్రమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం జాయతే పురుషస్తమయం నిత్యం ప్రజా విశరణం మరి. చెత్తనయ్యారా, నా పెళ్లికి బట్టలు కొనుక్కుంటారా? డబ్బులు ఇస్తే మీరు కూడా పెళ్లి కొడుకు బట్టలు ఇచ్చేసుకుంటారా? అదేట్రా, నువ్వు పోలీస్ వేసి వేసుకున్నావు, మనం వేసుకున్నావు. నువ్వు రౌడీ వేసి వేసుకున్నావు, మనం వేసుకున్నావు. ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకు వేసి వేసుకున్నావు అని మేము కూడా పెళ్లి కొడుకు వేసి వేసుకున్నాం. అంటే నేను మైతను పెళ్లి చేసుకుంటే మీరు కూడా దాన్ని చేసేసుకుంటారా? నువ్వు చేసుకోమంటే చెప్తారా? మనందరం పంచపాండవులు అంటున్నారా? చెప్తారా? మైత్రా 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 ఎప్పుడే మాట్లాడాలి. రుద్రాయ నీలగ్రీవాయ మంగళం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. 1 2 3 కట్టేసా. ఆహా, ఎంత మర్యాద, ఎంత మర్యాద. ఎవతమా నువ్వు? సతీ సావిత్రినండి, పెద్దాపురం. అందరూ నన్ను చూసుకుంటానన్నోళ్లే గాని చేసుకుంటానన్నోళ్ళు లేరండి. మనోళ్ళు లోపల 3 ముళ్ళు వేసేసి ఉంటాడు. 3 వేసాడు, 4 వేసాడు మనోడు. ఈ గుళ్ళు స్తంభాలు ఎక్కడ ఉన్నాయో కనపడిచావు. ఏమండి ఇట్రండి. అయ్యో దేవుడు అటు కాదండి, ఇటు. ఆయన ఎటువైపు లేడే, సర్వాంతరయామి, అన్ని దిక్కులా ఉంటాడు. చేదస్తపు మూడు చెప్తే విండు గిల్తే ఏడుస్తాడని. చేపట్టు నాయనా. పట్టాను. దక్షిణతలు నాయనా, ప్రసాదం కాదు. అవి తెలుసుకుందామనే వేసుకున్నాను స్వామి. ఇలాంటి పూజాన్ని ఎంతమంది చూడలేదు. అబ్బా ఇట్రండి, బొట్టు పెడతాను. ఇదిగోనండి. ఏంటి పువ్వు? ఎక్కడ పెడతావు? చెవులో పెట్టు. నాయనా హారతి తీసుకో. అలాగేనండి. అటు కాదు నాయనా, ఇటు. అయ్యో, ఏమ్మా పిచ్చివాడిలా ఉన్నాడా? పిచ్చివాడు కాదండి, గుడ్డివాడు. గుడ్డోడా? చెప్తా పద. ఏమండి కాలిందా? ఇక్కడ కాదే, ఎక్కడో కాలింది. అయినా ఏంటి నీ ఉద్దేశం? ఎవడు అడగకుండానే గుడ్డోడు గుడ్డోడు అని చెప్పేస్తున్నావు? సరే, ఎవరికి చెప్పలేండి. అలా చెప్పనని దేవుడి మీద ఒట్టే చెప్పు. దేవుడి మీద ఎందుకులేండి, దేవుడు లాంటి మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. మీరు చెప్పమనేదాకా ఎవరికి చెప్పను.
ఈ ఒట్టేదో తిప్పిలా ఉంది. చైతి పద. ఏమండి ఇక్కడే పళ్ళు ఉన్నాయి, కొనుక్కుని వెళ్దాం. తెలుసు. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? ఎంతమ్మయ్యి? 2.10. అబ్బో ఈ బత్తాయి పళ్ళు చాలా బాగున్నాయి. ఎంతకిస్తా? దొంగ సచ్చినోడు అలా చూస్తాడేంటి? అబ్బా ఈ కాయలు పెద్దగా ఉన్నాయి, 2 చేతులు సరిపడలేదు. ఏమండి వద్దండి. నోర్మి, నేను ఎలా బేరం ఆడుతున్నా చూసి నేర్చుకో. చెప్పమ్మా రేట్ ఎంత? చెప్పడానికి సిగ్గుపడతాడమ్మా. చెప్పాను కదా 2.10. చాలా గట్టిగా ఉన్నాయి బత్తాయికాయలు, జాంకాయలు లాగా. నువ్వు చెప్పమ్మా. ఈ కొట్టు దగ్గర ఎవరన్నా ఉన్నారా లేదా? ఏంట్రా నా పెళ్ళంతో డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు? పరాయి పళ్ళు అంటే అంత రుచి అంటే నీకు? మగోడు ఆడదో కూడా తెలియదండి బాబు. నువ్వు చెప్పావే. అనవసరమైనప్పుడల్లా నేను గుడ్డోడిని అని చెప్పేదని, అవసరం వచ్చినప్పుడు వాడు చితగొట్టేస్తుంటే గుడ్డోడిని అని ఎందుకు చెప్పలేదే? మీరే కదండి చెప్పొద్దని దేవుడి మీద ఒట్టేయించుకున్నారు. ఇంటికెళ్ళాక సాగర్ సంఘం చూపిస్తారేమోనని. ఏమైనా గాని నా గుడిలో కన్నా గుడి బయట దేవుడు కనపడ్డాడు. ఎలా వెళ్ళాలి? నువ్వు రావా? పదండి. మరి పద. ఏమైంది మహి? పైన గంట తగులుతుందేమో అని. ఓసి నీ ప్రేమ బంగారం గాను అంత ఎత్తులో ఉన్న గంట ఎలా తగులుద్దే? వాళ్ళ ప్రేమ ఈ గంట కంటే ఎత్తులో ఉంది మరి. అది కాదు, మా బావ చిన్నప్పుడు గంట కొట్టడానికి ఎగిరితే లాగు జారిపోయింది. చెప్తాను. ఆగు, ఈ మధ్య నీకు అల్లరి ఎక్కువైపోయింది. ఆగు మహి, ఆగు. ఆగవే, సంగతి చెప్తాను. ఆగు. ఈ రోజు మూడిందే. మహి ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. మహి ఆగవే, నీకు మూడింది ఈ రోజు. ఆగు. మహి బావా వర్షం. మహి ఏంటి వర్షంలో తడుస్తున్నావు? అయ్యో బావా నువ్వు తడిచిపోతున్నావు. రా ఆ గుడి పడవలోకి వెళ్దాం. బావా జాగ్రత్త మహి. అయ్యో బావా తలంతా తడిచిపోయింది. హే గోరింటాకు. బావా గోరింటాకు తీసుకురావా? ఈ వర్షంలోనా? ప్లీజ్ బావా తీసుకునిరా. ప్లీజ్ మహి, వర్షం పడుతుంది కదా. ప్లీజ్ నాకు కావాలంటే తీసుకునిరా బావా. సర్లే. ఏంటి మహి అలా చూస్తున్నావు? రేపటి నుంచి నిన్ను చూడలేను కదా బావా. నువ్వెప్పుడు చాలా సంతోషంగా ఉంటావు. రియల్లీ గ్రేట్. హృదయం అనే వీణను మనసుతో మీటినప్పుడు వినిపించే రాగాలే మదిలోని భావాలు. అది ఆనందమైన దుఃఖమైన ఇలా ఏదైనా కావచ్చు. అందుకే నేను సంతోషంగా. మధు మైరా ఏంట్రా మధు డేటింగా? డేటింగ్ అంటే ఏంట్రా? అదేరా పెళ్లి ముందు అన్ని కానివ్వడం. కానివ్వండి. అది సరే కాని బావా నీ లవర్ గురించి ఏదైనా చెప్పు. మరీ అంత సిగ్గైతే వద్దులే. నిన్ను చూస్తే తన్ను చూసినట్టే ఉంటుంది. తను నవ్వితే నువ్వు నవ్వినట్లే ఉంటుంది. నువ్వు అలిగితే తను అలిగినట్లే ఉంటుంది. అయితే నన్నే పెళ్లి చేసుకోవచ్చుగా. సర్లే బావా సరదాగా అన్నాను. అమ్మాయి ఎక్కడ? దాన్ని కూడా పిల్లలు అవుట్ హౌస్ లో భోంచేస్తున్నారా? ఏది ఏమైనా మధు మహితలు జంటగా తిరుగుతుంటే
సీతాకృష్ణుల్లా ముచ్చటగా ఉన్నారండి. ఓసి దీని దుంపదేగా పురాణాలని మార్చేస్తుంది కదరా ఇది. ఇదిగో అంటే సీతారాములు అన్నాను లేదా రాధాకృష్ణులు అన్నాను. ఏదోట్లేండి మామగారు, వాళ్ళిద్దరిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. వాళ్ళిద్దరికి పెళ్లి కూడా చేసేస్తున్నారు. చాలా సంతోషం. ఊళ్ళో సీతారాముల కళ్యాణం తర్వాత మన అమ్మాయి గారి పెళ్లి గురించి గొప్పగా చెప్పుకోవాలండి. అంత బ్రహ్మాండంగా చేసేయాలండి. బావా నీకిష్టమని గుత్తొంకాయ కూర, నాటుకోడి ఇగురు, ఇదిగో చింత చిగురు పప్పు, కొబ్బరి పచ్చడి, పచ్చి పులుసు, ఉలవచారు, ఇదిగో సాంబార్, రసం, ఆవడలు, జీడిపప్పు పాయసం. ఇన్ని ఐటమ్సా? ఏంటి వనభోజనాలా? ఎవరూ కనపడట్లేదే. పో బావా నువ్వు మరీను. అవును మహి, కంటి చూపుతో చంపేయడం విన్నాను కానీ భోజనంతో చంపేయడం అంటే ఇదేనా? ఊరుకో బావా, నీకిష్టమని అన్ని దగ్గరుండి వండించాను. ఏం చేస్తాం, కష్టపడి తింటాను. చాలా బాగుంది. ఏ నువ్వు తినట్లేదు? ఓ సర్లే, నేను తినిపిస్తాను. ఈ ముద్ద నీలాగా చాలా స్వీట్ గా ఉంది బావా. ఈ ముద్ద చాలా కారంగా ఉంది బావా. అయ్యో మహి, ఇగో నీళ్ళు తాగు. ఏంటి మహి, ఎవరో తలుచుకున్నట్టున్నారు? తలుచుకోవాల్సిన వాళ్ళు ఎలాగో తలుచుకోవట్లేదు. కొనుగుతున్నావేంటి? ఎవరు తలుచుకుంటే నాకెందుకు బావా. ఈ ముద్ద చాలా బాగుంది బావా. బావా ఇంకొంచెంసేపు అలాగే ఉంచు. ఎర్రగా పండితే నీ భార్య మంచిది, లేదంటే. ఈ వెన్నెల రాత్రి నీ పాట వినాలనుంది బావా. ఏ మహి, నిద్రపోతున్నావా? లేదు బావా, నీ పాట వింటుంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ బావా. నా కోరిక కాదనకుండా నాకొక రోజునిచ్చావు. ఆ ఒక్క రోజుని అద్భుతమైన రోజుని చేశావు. ఆ అద్భుతమైన రోజుని నా జీవితంలో ఆఖరి రోజుగా చేసుకోవాలనుకుంటున్నాను బావా. థ్యాంక్ యూ బావా. ఏంటి బాబా ఏడుస్తున్నావు? నిజం అనుకున్నావా? పిచ్చి బావా, నేనెందుకు చచ్చిపోతాను బావా? ఒకవేళ చచ్చిపోయినా నువ్వు మాత్రం ఏడవద్దు. నువ్వెప్పుడూ సంతోషంగానే ఉండాలి. నువ్వెప్పుడూ నవ్వుతూనే ఉండాలి. నవ్వు బావా, నవ్వు. మా బావ నవ్వాడు.